అందరికీ నమస్కారములతో మీ విజయలక్ష్మి సైకాలజిస్ట్ మీ ముందుకు వచ్చానండి. మనం నిన్న కొన్ని విషయాలు చర్చించుకున్నాము, కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. అందులో నిన్న మనం చెప్పుకున్నది మెంటల్ స్ట్రెంగ్త్ పెంచడానికి పాజిటివ్ స్ట్రెస్ చాలా అవసరం అని చెప్పుకున్నాం. పాజిటివ్ స్ట్రెస్ డైలీ రొటీన్లో కూడా మనము ఫేస్ చేస్తామండి. అదే మీకు చెప్పాను. అంటే మన డైలీ పనులు చేసుకోవడంలో జాబ్ కానీ, ఇంటి పనులు కానీ, లేదంటే ఎక్కడికైనా వెళ్ళటం కానీ, రావటం కానీ, కొన్ని టార్గెట్స్ నిర్ణయించుకొని మనము ఒక పద్ధతిలో చేసుకు వెళ్ళిపోవడం, అందులో స్ట్రెస్ ఉన్నా కూడా దాన్ని హ్యాపీగా మనం తీసుకొని ఇది తప్పదు అనుకుంటూ చక్కగా చేసుకుని వెళ్ళిపోవడమే పాజిటివ్ స్ట్రెస్ అండి. ఇది మన అభివృద్ధికి కారణమవుతుంది. ఇంకా నెగిటివ్ స్ట్రెస్ అంటే మనం భరించలేనివన్నీ నెగిటివ్ స్ట్రెస్లోకి వస్తాయండి. తలకు మించిన పనులు పెట్టుకోవడం, ఒక పద్ధతిలో వాటిని సార్ట్ అవుట్ చేసుకోలేకపోవడం, లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంకో రకమైన ఇబ్బందులు ఏదైనా మన వాళ్ళ ద్వారా ఎదురవ్వడం, బాధ్యతల్లోనో బరువుల్లోనో, లేక పెట్టుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోవడం, లేదు జాబ్ తాలూకా ఏదైనా ప్రాబ్లమ్స్, ఇలా ఏదైనా, లేదంటే ఏదైనా మనుషుల లాస్, అది కూడా. సో ఇవన్నీ కూడా నెగిటివ్ స్ట్రెస్లు అంటారండి. ఈ నెగిటివ్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెంగ్త్ని దెబ్బతీయటమే కాకుండా ఫిజికల్గా కూడా బలహీనపరుస్తుంది మనుషుల్ని. అప్పుడు రెండూ కలిసి అసలు భరించలేని స్టేజ్కి వెళ్ళిపోతారు. అందువలన మన మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. మన విల్ పవరే మన మెంటల్ స్ట్రెంగ్త్. ఏ పరిస్థితులైనా సరే మన ఆధీనంలో ఉండేలాగా మనము మన మైండ్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనం ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండడానికి ప్రయత్నించాలి. ఏ విషయాన్నైనా పాజిటివ్గా తీసుకోవటానికి, ఎదురయ్యే పరిస్థితుల్ని పాజిటివ్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజుకి మనం నెగిటివ్ స్ట్రెస్ గురించి చెప్పుకున్నాం. రేపు మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. మీ విజయలక్ష్మి సైకాలజిస్ట్.